అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. అంబాజీపేట మండలం పసుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుని మా గ్రామానికి రావద్దు, వెళ్లిపో అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఎంటర్ అవుతుండగా 4 ఏళ్ల కాలంలో గ్రామాన్ని ఏం అభివృద్ధి చేస్తామంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఎన్నికల తర్వాత సచివాలయాల శంకుస్థాపనలకు తప్ప ఎప్పుడూ మా గ్రామంలోకి రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చిట్టిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడడంతో పోలీసులు సర్ది చెప్పారు. అప్పుడు మీరు కూడా వచ్చారు సార్ ముక్క మీరు కూడా వచ్చేయమన్నారంటే 3 నెలల్లో కానీ రోడ్లు పసుమల రోడ్లు వేయకపోతే కొబ్బరి రాజీనామా చేయాలని స్లోగన్ ఇచ్చారు సార్. మీరు 4 ఇయర్స్ వచ్చింది సార్. మీరు వచ్చి మాకు 4 ఇయర్స్ దగ్గరగా అవుతుంది. పసుపల్లి ఎన్నిసార్లు ఇచ్చారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీ అవసరం ఉందని వస్తున్నారు తప్ప ప్రజల దగ్గర మేము అడిగి మేము కులాన్ని అడగలేదు. మీరు 4 ఇయర్స్ ఆగండి. 4 ఇయర్స్ లో మా ఊరు ఎన్నిసార్లు వచ్చారు, గ్రామంలో ఉన్న వ్యక్తులతో ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వరు, ప్రజల యొక్క సమస్యల కోసం ఒక్కసారి అని మీరు గ్రామ సభలో పాల్గొన్నారా? పాల్గొన్నారు. ప్రజల సమస్యలు మీకు అక్కర్లేదండి. మరి ఒకసారి ఎప్పుడు వచ్చారు సార్ మీరు పసుపల్లి? 4 సార్లు వచ్చారు సార్ మీరు. ఒకసారి జడ్పీడీసీ ఎంపీడీసీ క్యాన్వాసింగ్ వచ్చారు సార్. రెండోసారి సచివాలయం శంకుస్థాపనకు వచ్చారు సార్. మూడోసారి వెల్నెస్ శంకుస్థాపనకు వచ్చారు సార్. 4వసారి పైప్ లైన్ శంకుస్థాపనకు వచ్చారు సార్. గ్రామ సమస్య గురించి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఈ శంకుస్థాపన గ్రామ సమస్య గురించి మేము పార్టీలకు అతీతం అండి. ఈ పార్టీల కోసం మీరు ఇవ్వాలి. మేము చంద్రబాబు గారు కూడా అది చెప్పాను. మీరు మాకు రోడ్డు అయితే మీకు వెనకాల మేము గడపడ మేము తిరుగుతాం. మాకు పార్టీ ముఖ్యం కాదు. నేను ఒక ప్రెసిడెంట్ లేడీని వినండి సార్. 3 గంటలు లేబర్ అన్నారు, పెయిన్స్ వచ్చేస్తున్నాను ఇక్కడే. వాళ్ళు మీ కార్యకర్తలే అలాగంటున్నాను అనుకోక. అది గన్నవరం హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. నాకు ½ అన్ అవర్ పట్టిందండి. ఆటోలో నుంచి ముక్కలు తీసుకురావడానికి ½ అన్ అవర్. ఆల్రెడీ ప్రెగ్నెంట్ పెయిన్స్ వస్తున్నాయి. ఆ పేషెంట్ పరిస్థితి ఏంటండి మాకు? ఇవాళ మీ సీఎం గారు గడపాడు తిరగాలన్నారు కాబట్టి వచ్చారు తప్ప మా సమస్యల మీద దృష్టి పెడతాము లేదా పసుపల్లి ఒకసారి మేము 2,74,00,000 శాంక్షన్ చేయించాం సార్. శాంక్షన్ అవుతున్నామో పసుపల్లి దౌర్భాగ్యం ఏంటంటే 2,74,00,000 టీడీపీ ఏమో శాంక్షన్ అయితే వాళ్ళు కూడా టెండర్లు అవ్వలేదని మనం మోసం చేశారు. మమ్మల్ని మోసం చేస్తేనే మేము 2018లో అధికార పార్టీని వ్యతిరేకించి మేము బయటకు వచ్చాం. గంగల్కూరులో పక్క రోడ్లు కూడా అయిపోయింది. మా పార్టీ దౌర్భాగ్యం సచివాలయం అని మీ నాయకులు అధికార పార్టీలో ఉండగా అదే 2018 అప్పుడు మీరు కూడా వచ్చారు సార్. మీరు కూడా వచ్చేయమన్నారంటే 3 నెలల్లో కానీ రోడ్లు పసుమల రోడ్లు వేయకపోతే కొబ్బరి రాజీనామా చేయాలని స్లోగన్ ఇచ్చారు సార్. మీరు 4 ఇయర్స్ వచ్చింది. మీరు వచ్చి మాకు 4 ఇయర్స్ దగ్గర పసుపల్లి ఎన్నిసార్లు ఇచ్చారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీ అవసరం ఉందని వస్తున్నారు తప్ప ప్రజల దగ్గర లేదు బాగా ఒక్కసారి మేము అడిగి దానికి వినండి. మేము కులాన్ని అడగట్లేదు అండి. మీరు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ఆగండి. 4 ఇయర్స్ లో మా ఊరు ఎన్నిసార్లు వచ్చారు, గ్రామంలో ఉన్న వ్యక్తులతో ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వదు, ప్రజల యొక్క సమస్యల కోసం ఒక్కసారి అని మీరు గ్రామ సభలో పాల్గొన్నారా? ప్రజల సమస్యలు అక్కర్లేదు.
మరి ఒకసారి ఎప్పుడు వచ్చారు సార్ మీకు ఫస్ట్ 4 సార్లు వచ్చారు సార్ మీరు. ఒకసారి జడ్పీటీసీ ఎంపీటీసీ క్యాన్వాసింగ్ వచ్చారు సార్, రెండోసారి సచివాలయం శంకుస్థాపనకు వచ్చారు సార్, మూడోసారి వెల్నెస్ శంకుస్థాపనకు వచ్చారు సార్, నాలుగోసారి పైప్ లైన్ శంకుస్థాపనకు వచ్చారు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు గ్రామ సమస్య గురించి అడుగుతానండి. ఇప్పుడు ఈ శంకుస్థాపన గురించి గ్రామ సమస్య గురించి అడుగుతాను. ఇది మా పార్టీ మేము పార్టీకి అర్పిస్తామండి. ఈ పార్టీ కోసం మీరు చంద్రబాబు కూడా చెప్పండి, మీరు మాకు ఓటు చేస్తే మీరు ఎంత మేము కనపడి మేము చూస్తాం. మా పార్టీ ముఖ్యం కాదు. నేను ఒక ప్రెసిడెంట్ లేడీని వినండి సార్, 3 గంటలు అయిపోయింది వాళ్ళు ఈ గారిగా అది ధర్మంలో అర్థం తీసుకెళ్ళండి. నాకు హాఫ్ అన్ అవర్ కలిసి హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ మీ సీఎం గారు కనబడి తిరగాలన్నారు కాబట్టి వచ్చారు తప్ప ఆ సమస్యల మీద దృష్టి పెడతాము లేదా పిల్లలు ఒకసారి మేము 2,74,00,000 శాంక్షన్ చేయించాం సార్. శాంక్షన్ అవుతున్నామో పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే 2,74,00,000 టీడీపీ ఏమైనా శాంక్షన్ అయితే వాళ్ళు కూడా టెండర్ అవ్వలేదని మనం మోసం చేశారు. మమ్మల్ని మోసం చేస్తేనే మేము 2018లో అధికార పార్టీని వ్యతిరేకించి మేము బయటకు వచ్చాం. ఏమంటే గంగల్పూర్లో పక్క రోడ్లు కూడా అయిపోయింది. మార్కెట్ వచ్చండి దౌర్భాగ్యం. మేము ఇలాగే చచ్చిపోవాలా అని మీ నాయకుల కోసం చచ్చిపోవాలా చెప్పండి అని మీ అవసరం లేదండి. మమ్మల్ని చంపేయండి అంతే కదా, మమ్మల్ని చంపేయండి లేదా